Mauryan Art and Architecture. So in this Mauryan Art and Architecture, so both court art and individual art, these two are the main arts. కోర్ట్ ఆర్ట్ రాజుల యొక్క ఆదరణలో నిర్వహించబడిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వీటిలో ముఖ్యంగా పెద్ద పెద్ద భవంతులు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద స్తూపాలు మరియు స్తంభాల నిర్మాణం, స్తంభాలపై శాసనాలను వేయించడం, ఇటువంటివి మనం చూసాం. రైట్. ముఖ్యంగా పాటలీపుత్రంలో అద్భుతమైన భవంతుల నిర్మాణం జరిగింది. పాటలీపుత్రం is the notable example for the Mauryan palaces. మౌర్యుల యొక్క భవనాలకు పాటలీపుత్రం అనేది చాలా గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రైట్. స్వయంగా మెగస్తనీస్ భారతదేశానికి విచ్చేసిన చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశానికి విచ్చేసి పాటలీపుత్రం యొక్క అందాలను, పాటలీపుత్రం యొక్క మున్సిపల్ పరిపాలన, పురపాలక పాలన గురించి తెలియజేస్తున్నాడు, పురపాలక సంఘాల గురించి తెలియజేస్తున్నాడు మెగస్తనీస్ తన ఇండికాలో. ఈ పాటలీపుత్రం యొక్క అందమైన భవనాలను మెగస్తనీస్ తన యొక్క ఇండికాలో క్లుప్తంగా వివరించాడు. ఇండికా. రైట్. అదేవిధంగా కుమ్రాహార్ ఇది పాటలీపుత్రం యొక్క సమీపంలోనే ఉంటుంది. ఈ కుమ్రాహార్ అనేది అశోకుడి యొక్క భవనాలు, అశోకుడి యొక్క అతి గొప్ప వైభవోపేతమైన భవనాలు అనేటివి కుమ్రాహార్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ మౌర్యుల యొక్క భవంతుల నిర్మాణంలో కానివ్వండి, స్తంభాల నిర్మాణం, పిల్లర్స్, స్తంభ శాసనాలు వేయించడంలో కానివ్వండి, ఈ మౌర్యులు పాటించిన వాస్తు కళ అకమినిడ్ కళకు పోలికలు ఉన్నాయి. అకమినిడ్ అంటే పర్షియా ప్రాంతాన్ని పరిపాలించిన వంశం, పర్షియన్లు అకమినియన్ అంటారు, అకమినిడ్ వంశీయులు అంటాం. ఆ అకమినిడ్ వంశీయుల యొక్క వాస్తుకళకు మరియు మౌర్యుల యొక్క వాస్తుకళకు దగ్గరి పోలికలు ఉన్నాయి. రైట్. అకమినిడ్ వాస్తుకళలో ఏ విధంగా అయితే వైభవోపేతమైన పట్టణాల, నగరాల, అత్యంత గొప్ప భవంతుల నిర్మాణం జరిగిందో, అదేవిధంగా మనకి మన భారతదేశంలో మౌర్యుల కాలంలో పాటలీపుత్రం, కుమ్రహార్ లాంటి గొప్ప గొప్ప నగరాల భవంతుల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్ ప్రాంతంలో ఉన్న పర్స్పోలిస్, అలెగ్జాండర్ చే ధ్వంసమైన నగరం ఏదైతే ఉందో పర్స్పోలిస్ అనే నగరం, సూసా, యుకబెటనా అనే ఈ నగరాల్లో అత్యంత వైభవోపేతమైన భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలను తలపించే విధంగా మనకి పాటలీపుత్రం, కుమ్రాహార్ ప్రాంతంలో భవనాల నిర్మాణం, భవంతుల నిర్మాణం వైభవోపేతంగా జరిగింది. మరి ముఖ్యంగా అశోకుడు స్తంభాల నిర్మాణంలో ఇరాన్ అకమినిడ్ వంశీయుల యొక్క వాస్తుకళను ప్రదర్శించాడు. వారి యొక్క వాస్తుకళలోని పోలికలను అశోకుడు కూడా ఇందులో ఈ స్తంభాల నిర్మాణంలో ఉంచడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ పోలికలు అకమినిడ్ స్తంభాల నిర్మాణంపై వారు ఉపయోగించిన రాళ్ళు, వారు ఉపయోగించిన వస్తు సామాగ్రి ఈ అశోకుడు కూడా ఉపయోగిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఉంది. అశోకుడి యొక్క స్తంభాలు నేరుగా అవి నేలలోకి నాటడం జరుగుతుంది. కానీ అకమినిడ్ వంశానికి చెందిన స్తంభాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద స్తంభ శాసనాలు, అవి నేలలో ఫౌండేషన్, బేస్మెంట్, రైట్, మంచి గట్టి దృఢమైన నిర్మాణాన్ని ఇచ్చేందుకు అకమినిడ్ శిల్పులు ప్రయత్నించారు. కానీ ఈ మౌర్యుల యొక్క శిల్పకళలో ముఖ్యంగా స్తంభాల నిర్మాణంలో పెద్ద పెద్ద స్తంభాలు నేరుగా ఇవి నేలలోకి పాతిపెట్టడం జరిగింది, నేలలో నాటడం జరిగింది. సో ఈ విధంగా అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ వర్ డైరెక్ట్లీ ఎరెక్టెడ్ ఇన్ టు ద సాయిల్. సో మరి ముఖ్యంగా స్తూపాల నిర్మాణం, స్తంభాల నిర్మాణం గురించి చర్చించుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించండి, ఈ 4 సింహాల స్తంభ శాసనం కనిపిస్తుంది. ఇది సారనాథ్లో ఉంది. సారనాథ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఈ 4 సింహాల స్తంభ శాసనం, ఈ 4 సింహాల స్తంభ శాసనాన్నే మన జాతీయ చిహ్నంగా మనం గుర్తించడం జరిగింది. రైట్. మరి
ఈ స్తంభం అనేది మోనోలిథిక్ గ్లాసీ ఇన్ అపీరియన్స్ అండ్ ట్యాపరింగ్ ఇన్ నేచర్. ఇది ఒకే శిల్పంతో చెక్కబడింది. ముఖ్యంగా చునార్ ప్రాంతం నుంచి, మధురా ప్రాంతం నుంచి రాళ్లను దిగుమతి చేసుకోవడం జరిగింది. మధురా ప్రాంతం నుంచి చునార్ ప్రాంతంలో ఉన్న రాళ్లను తీసుకువెళ్ళి అశోకుడు పలు ప్రాంతాల్లో అద్భుతమైన స్తంభాల నిర్మాణాన్ని చేయించాడు. ముఖ్యంగా రెడ్ స్పాటెడ్ స్టోన్స్, బఫ్ కలర్డ్ స్టోన్, రైట్, ఎర్రని ఇసుకురాయిని ఉపయోగిస్తున్నాడు, నల్లని రాతిని ఉపయోగిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో బఫ్ కలర్డ్ అంటే జంతు చర్మం ఏదైతే ఉందో, జంతు చర్మం యొక్క రంగులో ఉన్న రాళ్లను తీసుకొని ఈ జంతు బొమ్మను నిర్మించడం జరిగింది. దీన్నే యానిమల్ క్యాపిటల్ అంటుంటాం, రైట్. ముఖ్యంగా స్తంభం అనేది మోనోలిథిక్, ఒకే శిల్పంతో చేయబడింది స్తంభం. అయితే దాన్ని దగ్గర నుంచి చూస్తే ఒక మెటాలిక్ అపీరియన్స్ కనిపిస్తుంది. అది ఒక అద్దమా, ఒక లోహమా, లేదా ఒక రాయ అనే సందిగ్ధానికి వస్తారు. అంటే చూపురుల యొక్క దృష్టిని ఆ విధంగా ఆకర్షిస్తుంది ఆ స్తంభం. అంతటి మెరిసే గుణాన్ని అశోకుడు ఇచ్చాడు. అంటే ఆనాటి శిల్ప కళాకారుల యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. జీవకళ ఉట్టిపడేలా, రైట్, మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి ఈ స్తంభాలు. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. గ్లాసీ టచ్ అపీరియన్స్ ఆర్ గ్లాసీ పాలిష్నెస్ వాజ్ గివెన్ టు అశోకన్ పిల్లర్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఏ బెల్ షేప్డ్ అబాకస్ అండ్ ఇన్వర్టెడ్ లోటస్, రైట్. ఇక్కడ ఒక బోల్తా పెట్టిన తామర పువ్వును ఉంచుతున్నారు, రైట్. నెక్స్ట్ ఈ తామర పువ్వుకి మరియు ఈ జంతు బొమ్మలకి మధ్య ఒక బేస్ ఉంటుంది. అంటే ఆ జంతువులు కూర్చోవడానికి లేదా నిలబడడానికి, ఆ జంతువులను ఉంచడానికి, రైట్. దిస్ ఈజ్ కాల్డ్ అబాకస్ అంటాం దీన్ని. ఈ అబాకస్ మీద 4 జంతువులను ఉంచాడమ్మా సార్నాథ్ పిల్లర్ క్యాపిటల్లో. ఈ 4 జంతువుల్లో ముఖ్యంగా ఎలిఫెంట్, హార్స్, బుల్ అండ్ లైన్. వాట్ ఆర్ దే? ఎలిఫెంట్, హార్స్, బుల్ అండ్ లైన్, రైట్. అండ్ 4 lines were crowned on the bell-shaped abacus. ఆ అబాకస్ మీద 4 సింహాలను నిల్చోబెట్టాడు. అద్భుతంగా నిర్మించాడు ఈ జంతు బొమ్మల్ని కూడా. ఈ జంతు బొమ్మల్ని అద్భుతంగా చెక్కించి ఈ జంతు బొమ్మను మరియు ఈ స్తంభానికి మధ్య ఒక కనెక్షన్ లాగా అబాకస్ని ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ ఇనుప రాట్లను ఉపయోగించి వీటిని అనుసంధానం చేయడం జరిగింది. అద్భుతమైన నిర్మాణాన్ని ప్రదర్శించాడు, రైట్. ఒక్కొక్క సందర్భంలో 4 సింహాల స్తంభానికి బదులు అశోకుడు ఒంటి సింహాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు. 4 సింహాల స్తంభ శాసనం మనకి కనిపించే ప్రాంతం సార్నాథ్, ఉత్తరప్రదేశ్. కానీ ఒకే స్తంభం, ఒకే జంతు బొమ్మతో అద్భుతమైన కళను ప్రదర్శించారు ఇక్కడ, రైట్. ఇక్కడ కేవలం సింగిల్ లైన్ అంటుంటాం, సింగిల్ లైన్ క్యాపిటల్, ఒంటి సింహం జంతు బొమ్మతో కూడిన అద్భుతమైన వాస్తు కళను ప్రదర్శించాడు. ఇది వైశాలి ప్రాంతంలో లభ్యమౌతుంది. వైశాలి మరియు బీహార్లోని లౌరియా నందన్ఘర్, బీహార్లోని లౌరియా నందన్ఘర్ మరియు వైశాలి ప్రాంతంలో, రైట్, ఒంటి సింహం స్తంభ శాసనం అనేది కనిపిస్తుంది, రైట్. కాకపోతే ఇక్కడ అబాకస్ అనేది ఏదైతే ఉందో ఈ బేస్ అనేది రెక్టాంగిల్ షేప్, స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది. అంటే చతురస్రాకార ఆకృతిలో కనిపిస్తుంది. ఇంతకుముందు సార్నాథ్ పిల్లర్ క్యాపిటల్లో మనకి అది ఒక సర్కులర్ షేప్లో కనిపిస్తుంది, వృత్తాకారంలో. కానీ ఇక్కడ స్క్వేర్, చతురస్రాకారంలో కనిపిస్తుంది. మిగతాది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి, రైట్. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని జంతు బొమ్మలు మారుతున్నాయి. ఇక్కడ బుల్ క్యాపిటల్ వస్తుంది. ఇది సింగిల్ లైన్ క్యాపిటల్ అంటుంటాం దీన్ని. నెక్స్ట్ బుల్ క్యాపిటల్ అంటే సార్నాథ్లో ఏమో 4 సింహాలు కనిపిస్తాయి, వైశాలి లౌరియా నందన్ఘర్లో ఒకే సింహం బొమ్మతో కూర్చున్న సింహం బొమ్మ కనిపిస్తుంది. కానీ ఈ బుల్ క్యాపిటల్ అనేది రాంపూర్వా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్. రాంపూర్వా ఈజ్ లొకేటెడ్ ఇన్ బీహార్. ఈ రాంపూర్వా ప్రాంతంలో బుల్ క్యాపిటల్, ఎద్దు బొమ్మ, వృషభం బొమ్మతో ఒక అద్భుతమైన స్తంభాన్ని చెక్కించాడు. అంటే ఈ సింహం స్థానంలో ఎద్దు ఉంటుంది,
రైట్. అదేవిధంగా ఎలిఫెంట్ ఈ సింహం స్థానంలో ఎలిఫెంట్ని ఉంచుంటారు. సో ఎలిఫెంట్ క్యాపిటల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ధౌలి ప్రాంతం. రైట్. సంకిసా ఫరూకాబాద్, ఉత్తరప్రదేశ్లోని సంకిసా ప్రాంతంలో అద్భుతమైన ఏనుగు బొమ్మతో కూడిన స్తంభ శాసనాన్ని నిర్మించాడు అశోకుడు. రైట్. సంకిసా ఇస్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎలిఫెంట్ క్యాపిటల్ ఆఫ్ అశోక. నెక్స్ట్ హార్స్ క్యాపిటల్. ఈ సింహం స్థానంలోనే గుర్రం ఉంటుంది. ఈ హార్స్ క్యాపిటల్ అనేది మనం రుమ్మిందై ప్రాంతంలో చూడొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ లుంబిని, ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ బుద్ధుడి యొక్క జన్మస్థలమైన లుంబిని ప్రాంతంలో రైట్ ఈ గుర్రంతో చేసిన స్తంభ శాసనం కనిపిస్తుంది. ఎందుకంటే గుర్రం ద్వారానే, కంటక అనే గుర్రంతోనే ఈ బుద్ధుడు సమాజంలో ఉన్న దుఃఖాలను చూశాడు తన కల్లారా. అందుకు గుర్రం యొక్క స్తంభ శాసనాన్ని చెక్కించాడు లుంబిని ప్రాంతంలో అశోకుడు. రైట్. ఆ విధంగా గుర్రం స్తంభ శాసనం కావచ్చు, ఎద్దు స్తంభ శాసనం కావచ్చు, అదే వంటి సింహం సింగిల్ లైన్ క్యాపిటల్ కావచ్చు, 4 లైన్ క్యాపిటల్ కావచ్చు, ఎలిఫెంట్ క్యాపిటల్ కావచ్చు, ఇలాంటి పలు రకాల స్తంభాలను అశోకుడు చెక్కించడం జరిగింది. ఆయా జంతువులను ఉపయోగించడానికి వాటి యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. లైన్ అనేది పవర్ మరియు ప్రైడ్కి ఒక చిహ్నం. రైట్. అశోకుడి యొక్క సామ్రాజ్య విస్తరణకు ఇది ఒక చిహ్నం. ఇది చూసినంత దూరంలో అశోకుడి యొక్క సామ్రాజ్యం విస్తరించి ఉంది అనేది దీని యొక్క అర్థం. లైన్ సింబలైజ్ ద పవర్, pride, courage and confidence, the 4 lines of Sarnath pillar capital, and these represented the geographical extent of the Mauryan Empire under అశోక సామ్రాట్. అశోకుడి కాలంలో ఈ మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా విస్తరించింది అనే దానికి ఈ సింహాలు అనేటివి ఒక నిదర్శనంగా, చిహ్నంగా ఉన్నాయి. రైట్. అదేవిధంగా బుల్ క్యాపిటల్ ఈజ్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్ సింబలైజెస్ ద ప్రాస్పరస్ ఎకానమీ ఆఫ్ మౌర్యాస్. ప్రాస్పరస్ ఎకానమీ. రైట్. మౌర్యుల యొక్క గొప్ప ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక వ్యవస్థను, వారి యొక్క సిరి సంపదల గురించి తెలియజేస్తుంది. దానికి నిలయంగా బుల్ క్యాపిటల్ని ఉపయోగించడం జరిగింది. ఎలిఫెంట్ సింబలైజెస్ ద గ్రేట్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మౌర్యాస్ అండ్ ద ఫెరోషియస్ అండ్ పవర్ఫుల్ నేచర్ ఆఫ్ ద కింగ్ అశోక, మౌర్యన్ అంపరర్. రైట్. ఆ విధంగా మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఎలిఫెంట్ క్యాపిటల్ తెలియజేస్తుంది. రైట్. సో దీస్ ఆర్ ద నోటబుల్ ఎగ్జాంపుల్. హార్స్ ఈజ్ ద మెయిన్ సింబల్ ఆఫ్ బుద్ధాస్ గ్రేట్ డిపార్చర్, సాక్రిఫైసింగ్ హిజ్ రాయల్ లైఫ్ and entering the society and in search of truth and happiness, and he founded so many evils in the society, blind faiths in the society, and so many sorrows and miseries in society. Finally he decided to remove these pathetic and miserable conditions and to have a salvation, ఒక మోక్షాన్ని, సరైన జీవన నియమాన్ని, జీవన మార్గాన్ని సూచించేందుకు బుద్ధుడు గుర్రం ద్వారా ఈ దుఃఖాలను చూశాడు, ప్రపంచం యొక్క దుఃఖాలను. రైట్. సో అందుకే ఈ జంతువుల యొక్క ప్రాముఖ్యత అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ స్తూపాస్. కమింగ్ టు స్తూపాస్ ఆర్ ద హోలీ మౌసోలియమ్స్ ఆఫ్ బుద్ధ ఆర్ బుద్ధిస్ట్ మోంగ్స్. బుద్ధుడు లేదా బౌద్ధ సన్యాసుల యొక్క సమాధుల్నే స్తూపాలు అంటాం. రైట్. సమాధులు, tombs, holy tombs. So there are different types of stupas: Dhatugarbha, Paribhojaka and Udesika. Right. Ashoka built many stupas, but few famous stupas like Sanchi is located in Madhya Pradesh. Ashoka used wood as the principal material and bricks were used in making Sanchi stupa. So there are several parts of a stupa. See the upper one. The upper portion of this stupa is called Chhatri. What is it?
Chhatri or Chhatra, which means an umbrella. Right, an umbrella shape part is beautifully elevated on the upper portion of this monument. And next, Harmika would be there. Right, this Harmika has 8 columns and few rows. Right, these 8 columns describes the 8 principles of Ashtanga Marga directed by Buddha. So Buddha was a great preacher and a scientific philosopher. As a preacher and teacher, Buddha gave 8 principles like right way of life, livelihood, right aim, right vision, right action, right speech. These all are the main principles of Ashtanga Marga. Right, here, see here. So these are the main symbol of Buddha's Ashtanga Marga, and this is also known as Harmika. And next, a semicircle or domical shaped monument is very, very important part of this stupa, and that is Anda. What is it? అండాకృతిలో ఉంటుంది ఇది మొత్తం కోడిగుడ్డు ఆకారంలో. సో దట్ ఈస్ అండా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దిస్ పార్ట్ ఈజ్ ప్రాకార అరౌండ్ ద స్తూప. స్తూపానికి చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది. స్తూప వాజ్ సరౌండెడ్ బై ప్రాకార. చుట్టూ ఒక పెద్ద ప్రాకారం ఉంటుంది. సో ప్రాకార to protect the main monument of stupa, a beautiful wall is created, a strong, very strongly. Right, this fortified wall or prakara protects the main monument of stupa, and the gap between this prakara and main stupa anda, and that is called Pradakshina Marga, or Medhi, which means pedestrian path or circumambulation, to have circumambulation around the monument. Right, ఈ స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఒక ప్రదక్షిణ మార్గం లేదా మేధిని నిర్మించడం జరిగింది. రైట్, సర్కమ్యాంబులేటరీ. అండ్ నెక్స్ట్, అండ్ దిస్ ఇస్ కాల్డ్ తోరణ. ద ఎక్స్టర్నల్ పార్ట్ తోరణ, or mainly the entrance way to the main stupas. And some stupas had 4 toranas, like east, west, south and north. So toranas are also very important part. And in Amravati stupa, instead of these toranas, ayaka stambhas or ayaka pillars were used, and these ayaka pillars were beautifully decorated with the Jataka tales, or the 5 great events in the life of Buddha. బుద్ధుడి జీవితంలో 5 సంఘటనల్ని లేదా బుద్ధుడి యొక్క గత జన్మలైన బోధిసత్వుల యొక్క వివరాల్ని చాలా క్లుప్తంగా ఈ తోరణం యొక్క గోడలపై నిర్మించడం జరిగింది, చెక్కించడం జరిగింది. రైట్, సో ద ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ the previous birth forms of Buddha called Bodhisattvas were beautifully depicted on the Toranas or Ayaka pillars. ఆ స్తంభాలపై అద్భుతంగా చెక్కించడం జరిగింది. So these are the main parts of stupa. Sanchi stupa is the notable example of Mauryan period, or Asoka built this stupa, and this is the largest stupa in India. And Barhut stupa is also located in Madhya Pradesh. So this is the geographical location of this stupa, right, in Sanchi near Bhopal, Madhya Pradesh, right. And this stupa had different complexes, right. So this is the importance of stupa. Next, caves also very important to discuss.
So Ashoka and his grandson Dashrath both had given lot of importance for the creation of caves, and the credit of making caves goes to Ashoka and his grandson Dashrath. Ashoka built 4 caves at Barabar. Barabar hills are located in Bihar. So these hills were converted into beautiful and spacious caves with a beautiful entrance gate or door. See here, Barabar is located in Bihar. Here Barabar hills were beautifully chiseled inside, and the strong boulders were converted into caves with spacious chambers. Right. So here Ashoka used few metals and wood for the entrance of this Barabar caves or Barabar hills. ఈ బరాబర్ కొండల్లో ఎంట్రన్స్కి కొన్ని లోహాలను ఉపయోగిస్తున్నాడు ఇక్కడ ద్వారానికి, మరియు వుడ్ని కూడా ఉపయోగించినట్లు మనకి తెలుస్తోంది. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్, అండ్ దిస్ ఈజ్ ఇన్ ఆర్చ్ షేప్. ఆర్చ్ ఆకృతిలో దీన్ని చాలా అద్భుతంగా డెకరేట్ చేశాడు. అండ్ ద caves were designed and decorated in a beautiful shape and beautified much more. So different types of decorations were given externally. And coming to the internal part of these caves, spacious chambers are available. So 4 caves were created by Ashoka at Barabar. So Ashoka dug 4 caves. Number 1, Lomas Rishi. Number 2, Sudama. Number 3, Karan Chopar. Number 4, Vishwa Jhopri. So these are the 4 caves built by Ashoka at Barabar in Bihar. బీహార్లోని బారాబార్ కొండల్ని అద్భుతంగా తొలిచి విశాలమైన గుహల్ని చెక్కించాడు అశోకుడు. రైట్. ఆ విశాలమైన గుహల్లో 4 ప్రధానంగా, 1 లోమాస్ రిషి, 2 సుదాముడు, 3 కరణ్ చౌపార్ అండ్ విశ్వజోప్రి, 4 ఋషుల యొక్క పేర్లను పెట్టడం జరిగింది. రైట్. సో ప్రాచీన భారతీయ ఋషుల యొక్క తపోమునుల యొక్క పేర్లను వీటికి ఇవ్వడం జరిగింది ఈ 4 గుహలకి. రైట్. సో ద బ్యూటిఫుల్ caves were carved out of stone and built in a beautiful manner. Right. And these caves used for the residential purpose of ajivikas. Ajivika is a religion, is a sect taught Niti doctrine. And here Ashoka donated these 4 caves to Ajivika sect, though he was a staunch follower of Buddhism, a Buddhist. He did not donate this to Buddhist monks, but Ajivikas. Ajivikas received these donations from Ashoka, a Buddhist ruler. What it indicates, and this is the direct indication of Ashoka's religious tolerance, religious harmony, communal harmony, and peace and tranquility. And this is the direct indication of Ashoka's policy of secularism. అశోకుడి యొక్క లౌకిక తత్వానికి, అశోకుడి యొక్క మత సామరస్యానికి ఇది ప్రతీకగా నిలిచింది. మోరోవర్ Ashoka insisted a lot and he focused repeatedly on the religious tolerance through his Major Rock Edicts, Major Rock Edict 7 and Major Rock Edict 12. These 2 emphasized the policy of secularism and tolerance,
religious tolerance to all sects of those times. Major Architect 7 and 12. Okay. Next, Dashrath. Dashrath created few important caves, 3 caves at Nagarjuni Hills. So these are Barabar Hills in Bihar and Nagarjuni Hills. These are located in Bihar. These are also located in Bihar near Gaya. On Nagarjuni Hills, the grandson of Asoka, Dashrath, dug 3 caves here. 3 caves on the name of Gopikas. These caves are also known as caves of Gopikas. 3 caves at Nagarjuni Hills. Not Nagarjuna, Nagarjuni Hills. నాగార్జుని కొండల్లో 3 గుహల్ని చాలా అందంగా చెక్కించాడు అశోకుడి యొక్క మనవడైన దశరథుడు. The grandson of Asoka, Dashrath. Huge and spacious caves. And these are 3 caves donated to Ajivika sect. These are also donated to Ajivika sects. Okay. And the name is Gopikas. Caves of Gopikas. గోపికల యొక్క గుహలు నాగార్జుని ప్రాంతంలో కనిపిస్తాయి బీహార్లో. వీటిని అశోకుడి యొక్క మనుమడైన దశరథుడు చెక్కించాడు. నెక్స్ట్ థింగ్ ఈజ్ కమింగ్ టు ద స్కల్ప్చర్. Shilpakala, very very important. This is also one of the important segment for all competitive exams, for prelims as well as mains. Shilpakala or sculpture. So this is very very important. The Yakshi sculpture of Didarganj and the Yaksha sculpture of Mathura and the large elephant sculpture of Dhauli. These 3 are very very important sculpture. The masterpiece of Asokas. The sculptural excellence of those times. Outstanding work of those times. ఒక శిల్పాన్ని మానవ రూపాన్ని ఆపాదించి యక్షుడు యక్షిని మరియు ఏనుగు యొక్క శిల్పాలను చెక్కించడం అనేది ఆ కాలం శిల్ప కళాకారుల యొక్క దూరదృష్టికి వారి యొక్క కళాత్మక సౌజన్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. See, the demi-goddess concept came from this Yakshi and Yaksha. See, the front and back parts of this Yakshi, the way that the carvers elevated the gestures of Yakshi and the different expressions of Yakshi. And here gems, different types of chains were used and different garments of Indian culture. భారతీయ సంస్కృతికి చెందిన వస్తువుల యొక్క అలంకరణ చాలా క్లుప్తంగా కనిపిస్తుంది. రైట్. అదేవిధంగా చేతిలో గదను మోసుకొస్తూ ఈ యక్షి యొక్క బొమ్మను చాలా క్లుప్తంగా ప్రదర్శించడం జరిగింది. రైట్. అదేవిధంగా ఆభరణాలను, రైట్, ఇక్కడ మెడలో గొలుసు కావచ్చు అండ్ లాంగ్ చైన్ నెక్లెస్ అలాంగ్ విత్ లాంగ్ చైన్, రైట్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండ్ ఎ క్రౌన్. These are the main features of Yakshi. And coming to Yaksha. ఈ యక్షుడికి కూడా భారతీయ సంస్కృతికి సంబంధించిన వస్త్రాలంకరణ మరియు ఆభరణాల అలంకరణ చాలా క్లుప్తంగా ఒక శిల్పకళలో చూపించారంటే ఆ కాలం నాటి శిల్ప కళాకారుల యొక్క కళకు ఇది ఒక తార్కాణంగా నిలుస్తుంది. నెక్స్ట్ ఎలిఫెంట్ స్ట్రక్చర్. The huge boulders of stones were carved out and created a shape of elephant, a large elephant located at Dhauli. But these 2 are brought to the museum. ఉత్తర్ ప్రదేశ్ మ్యూజియంకి మధురా యక్షుణ్ణి తీసుకురావడం జరిగింది. బీహార్ దిదార్గంజ్లో యక్షిని యొక్క శిల్పం ఇప్పటికి కూడా మనకి భద్రపరచబడింది. మరి ఏనుగు యొక్క శిల్పం, అద్భుతమైన శిల్పం ధౌలి ప్రాంతంలో కనిపిస్తుంది. సో దీస్ 3 are
the main sculptures of Mauryas.